మిథున రాశివారు జాగ్రత్త. ఫిబ్రవరి నెల 9, 10, 11 తేదీల్లో ఈ పెరుగల స్త్రీ కారణంగా పెను మార్పులు, తరతరాలు తిన్న తరగని సంపద, ఊహించని రాజయోగం. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 9, 10, 11 తేదీల్లో జరగబోయే మార్పులు ఏమిటి? వీరు ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు వీరు చూడబోతున్నారు? వీరికి అన్ని విషయాలుగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. మిథున రాశి వారికి చెందినటువంటి వారికి సమయం అంటే ఫిబ్రవరి నెల 9, 10, 11 తేదీల్లో వీరి జీవితంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమయంలో ఆర్థిక పరంగా కానీ, విద్యా పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ కొన్ని ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటట్లయితే కనుక కొంచెం జాగ్రత్తలు వహించాలి. వీలైతే మీరు ఈ సమయంలో అంటే 9, 10, 11 తేదీల్లో మీకు ప్రయాణాలను మానుకున్నా సరే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు అసలు ఈ సమయంలో ప్రయాణాలే చేయకూడదని అర్థం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని పరిణామాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారండి. అంతేకాదు వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరికి జీవితం అయితే మార్పులు చెందబోతూ ఉంది. ముఖ్యంగా ఈ పెరుగల స్త్రీ కారణంగా మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మారబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరు అంటే మిథున రాశి వారికి ఈ సమయంలో తెలుగు అక్షరం ప అనే అక్షరం, ఇంగ్లీషు అక్షరం పి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీ కారణంగా, అంటే మీ బంధువుల్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే పి అక్షరము, పా గుణింతంలో ఏదైనా సరే అక్షరంతో మొదలయ్యే స్త్రీ పేరు ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీ విషయంలో మీరు చాలా ముఖ్యమైనటువంటి అవకాశాలను అయితే చూస్తారు. ఈ స్త్రీ కారణంగా మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా కూడా మారబోతూ ఉంది. ఆర్థిక యోగాలు ఈ సమయంలో మీకు ఈ స్త్రీ కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. చేసే పనిలో శ్రమ అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త. కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి, మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే కొంచెం బాగానే కష్టపడాలి. వ్యాపార విషయంలో మీకు పర్వాలేదనిపిస్తుంది. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో పనిచేస్తాయి. ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారైతే ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ రాశి వారికి సమయం చాలా మిశ్రమ కాలం కనిపిస్తుంది. మీ రంగాల్లో స్థిరమైన ఆలోచనలు శక్తినిస్తాయి. వ్యాపారంలో మోసపోకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. సకాలంలో సహాయం చేసేవారైతే ఉన్నారు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వీరు కోరుకునే జీవితం అయితే పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఏడాది మిథున రాశి వారిపైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే వీరు కలిగి ఉంటారు. ఈ శనీశ్వరుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కారణంగా వీరికి అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. ఈ కొత్త ఏడాది మధ్యలో
గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహువు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి మిథున రాశి వారికి ముఖ్యంగా వీరి జాతకం ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకమైనటువంటి వివరాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది మిథున రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ కూడా లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మీ కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారండి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేకమైన రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా ఉంటాయండి. అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. ఈ రాశి వారికి విద్యారంగంలో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు కలుగుతాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా కనిపిస్తుంది. మీరు ఏదైనా విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ మిథున రాశి వారి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.